కింద పట్టుకొని పైకి ఎత్తా ఉన్నావా? నోరు కావాలి నేను కావాలి. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ. జై బోలో కాంగ్రెస్ पार्टी के, जय बोलो कांग्रेस पार्टी के, जय बोलो राहुल गांधी के, जय बोलो राहुल गांधी के. రాజీవ్ గాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 78వ జయంతి సందర్భంగా పలమనేరు నియోజకవర్గం నుంచి ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అతి చిన్న వయస్సులోనే రికార్డు బద్దలు కొట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి, పిన్న వయసులోనే ప్రధానమంత్రి రికార్డు బద్దలు కొట్టినటువంటి ఘనత ఒక్క రాజీవ్ గాంధీ గారికే చెందుతుందనేసి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 18 ఏళ్ళు వయసు ఉండేటటువంటి వాళ్ళకి ఓటు హక్కు కల్పించి ఈరోజు భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలుంటే 65% మంది యువకులే ఉన్నారు. అప్పుడు ఆయన కల్పించినటువంటి ఓటు ఈరోజు యువకులకు సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని పునర్నిర్మించాలనేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో బీజేపీ నరేంద్ర మోడీ పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలయ్యి ఈరోజు ఏ విధంగా అయితే స్వతంత్ర భారతదేశం కోసం మనం పోరాడి స్వతంత్ర భారతదేశం తెచ్చుకున్నామో, నిరంకుశితమైనటువంటి పాలన సాగినప్పుడు ఇప్పుడు 8 ఏళ్లలో నిరంకుశితమైనటువంటి పాలన జరుగుతోంది. కాబట్టి ప్రజలందరూ గమనించండి, బీజేపీ ప్రభుత్వం పాలన నిరంకుశత పాలనగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, అదేవిధంగా పంచాయత్ రాజ్ శాఖ వ్యవస్థాపకులైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు పంచాయత్ రాజ్లో అనేకమైనటువంటి అదేవిధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈరోజు ఫోన్ల ద్వారా అన్ని విధంగా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, అదేవిధంగా ఈ ఫోన్ ద్వారా అనేకమైనటువంటి భారతదేశానికి ఐటీ రంగానికి వన్నె తెచ్చినటువంటి ఘనత ఒక్క రాజీవ్ గాంధీ గారిదేనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 7వ తేదీ రాజీవ్ గాంధీ గారు అయినటువంటి తనయుడు, కుమారుడు, భారతదేశ ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 1407 కిలోమీటర్లు పాదయాత్రకు శ్రీకారం చుట్టినారు. ఈ శ్రీకారానికి భారతదేశం మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఆయన పాదయాత్ర చేయడం జరుగుతోంది. కాబట్టి మన రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం మీదుగా జరుగుతుంది. యువజన కాంగ్రెస్ పార్టీ నుంచి పలమనేరు నుంచి 2-3 బస్సుల ద్వారా ఆయనకి స్వాగతం పలికి పాదయాత్రను జయప్రదం చేస్తాననేసి ఈ సందర్భంగా మేమందరూ తెలియజేసుకుంటాను. జై బోలో కాంగ్రెస్ పార్టీ. మౌజాన్ సైడ్ వచ్చి రాజీవ్ గాంధీ కనపడి సైడ్ రాండి. మీరు కూడా సైడ్
రాజు గారి కనపండి. సరే ఫైరోజ్ 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 వస్తాను అయ్యే బియ్యం